ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. చూశారు కదా తల్లి యొక్క శక్తి, తల్లి నామం యొక్క ఆ యొక్క అనుభూతి, ఆ యొక్క శక్తియుక్తులు. ఒక్కసారి మనం ఎంత చెప్పుకున్నా, ఏ రకంగా ఎవరి జీవితం చూసినా, ఎవరి యొక్క కథ విన్నా మనకి ఇదే తెలుస్తూ వస్తుంది. అంటే తెలియకుండా చేసినప్పటికీ కూడా ఆవిడ నామం స్మరించేసరికి ఆ తల్లి తల్లి కదండి, తల్లి ప్రేమ, తల్లి మనస్సు వెన్న వంటిది కదా. ఆ తల్లి తక్షణమే అనుకోకుండా అది విన్నా చేసినా కూడా ఆ తల్లి అనుగ్రహిస్తూ వస్తూ ఉంటుంది. అలాగే సుశీలుడికి కూడా జరిగింది. ఈ యొక్క విషయాన్ని వ్యాసుల వారు జనమేజయుడికి చెప్తూ ఉండేటప్పుడు ఆయనకి ఇంకొక సందేహం వచ్చింది. ఇక్కడ రాముడు చేశారు అంటున్నారు, రాముడు ఈ వ్రతాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది, రాముడు ఎందుకు రాజ్యభ్రష్టుడు అవ్వాల్సి వచ్చింది, అసలు ఆయన ఏ విధంగా ఈ వ్రతాన్ని చేశాడు, ఎందుకు చేశాడు, ఆయన యొక్క చరిత్ర ఏంటి, అసలు రాముడు భార్య అయినటువంటి సీతాదేవిని ఆ రావణాసురుడు అపహరించుకుపోవడం ఏమిటి, ఇవన్నీ ఎలా జరిగాయి అని ఎన్నెన్నో ప్రశ్నలతో జనమేజయుడు వ్యాసుల వారిని అడగడం జరిగింది. ఎందుకంటే సుశీలుడి విషయం చెప్పేటప్పుడు అందులోని ఆ బ్రాహ్మణుడు రాముడు కూడా చేశాడు ఈ వ్రతం అని చెప్పాడు కాబట్టి ఆయనకి ఇంకొంచెం సందేహం వచ్చింది. ఆ కారణంగానే గురువు ఏ సందేహాన్నైనా కూడా, ఎటువంటి సందేహాన్నైనా కూడా నివృత్తి చేసి ఆ భగవత్ కృపకి, ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రుల్ని చేయగలుగుతాడు కాబట్టే ఆయన్ని అడిగాడు. ఇది విని, నాయనా జనమేజయ, నేను నీకు ఈ విషయాన్ని వివరంగా చెప్తాను విను అని చెప్పి, అంటే ఆయన ముందుగానే ఊహించినట్టున్నారు వ్యాసుల వారు. అక్కడ ఎప్పుడైతే రాముడు అని సంబోధించామో ఈయన ఖచ్చితంగా మన అడుగుతాడు అని అనుకున్నాడో ఏమో. జనమేజయుడు ఈ ప్రశ్న వెయ్యంగానే ఆయన చిరునవ్వు చిందుతూ చిరు మందహాసం చేసి రామకథని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని సౌనికాది మహామునుల వారు కూడా సూత మహర్షి ద్వారా తెలుసుకున్నారు. ఇక్కడ రాముడు దశరథ మహారాజు, ఆయన అయోధ్య నగరవాసి, అయోధ్య రాజు దశరథ మహారాజు. ఆయనకి 3 భార్యలు. ఈ 3 భార్యలకి కూడా 4 పుత్రులు ఉన్నారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటువంటి 4 కుమారులు. వీరికి 3 భార్యల్లో కైకేయి అనేటువంటి ఒక భార్య ద్వారా, అంటే భరతుడు తల్లి కైకేయి, రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా కైకేయి యొక్క మాట వలన, కైకేయి యొక్క వాంఛ మేరకు రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా సీతాదేవితో సహా సీతాదేవిని తీసుకుని అడవులకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ యొక్క కైకేయి కొడుకు భరతుడైతే సుమిత్రాదేవికి 2 కౌలలు సుమిత్రకే. ఎవరు ఆ ఇరువురు అంటే లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురు కూడా
ఈ సుమిత్రాదేవి యొక్క కుమారులు. ఆయన కౌసల్యకి రాముడు కుమారుడు. అయితే ఇలా విశ్వామిత్రుల వారు ఒకసారి ఆయన అయోధ్యకి వచ్చి దశరథ మహారాజుని తాను యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి కాపలాగా, అంటే కాపలా అంటే అప్పట్లోని రాక్షసుల యొక్క బాధ విపరీతంగా ఉంది కాబట్టి ఆ రాక్షసుల నుండి విముక్తుల్ని చేయడానికి, రాక్షసుల నుంచి మా యజ్ఞానికి ఎటువంటి ఆటంకము లేకుండా, ఇబ్బంది లేకుండా కాపలా కాయడానికి వీరిని నీ కుమారులని మా తోడ పంపించు అని అడగడం జరుగుతుంది. దశరథుడు ఎంతగానో చింతించాడు. పసి బాలలు, కుమారులు, ఏదీ తెలియనటువంటి ఈ పసిబాలులు రాక్షసులు, అందులోని అడవులలోని చేసేటువంటి ఆ యజ్ఞం, దానికి తన పుత్రులు కాపలాగా వెళ్ళడం ఏమిటి, ఎలా కాపాడగలుగుతారు అంటే అంటారు చూడండి, మాధవుడే మానవుడై పుట్టిన తప్పవు తిప్పలు. ఆయన దైవాంశ సంభూతంగా దైవ కార్యనిమిత్తంగా వచ్చినప్పటికీ కూడా కొన్ని ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరాలి. అలా ఈ దశరథుడు కొంత బెట్టు చేసినప్పటికీ విశ్వామిత్రులు వారు ఆయన దగ్గర నుంచి తన కుమారులని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ యొక్క రాక్షసులని, తాటక అనేటువంటి రాక్షసుని సంహరించడంతో పాటు సుబాహుణ్ణి మరీచిని ఇటువంటి అందరినీ కూడా అంతం చేసి వీరు ఆ యజ్ఞానికి ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించడం జరుగుతుంది. అలా చేస్తూ ఉండంగా ఆ విశ్వామిత్రుల వారు ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకొని మిథిలా నగరానికి బయలుదేరుతూ ఉన్నారు. ఆ మిథిలా నగరానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.